ఏలూరు పవర్పేట బ్రిడ్జ్ సమస్య శాశ్వత పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపట్టామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తానన్నారు. ఏలూరు 1 టౌన్ 2 టౌన్ ప్రాంతాలను కలుపుతూ అనుసంధానంగా నిర్మించిన రైల్ కమ్ అండర్ బ్రిడ్జ్ లో నిత్యం గ్రౌండ్ వాటర్ ఊరుతూ ఇసుక పైకి రావడంతో బ్రిడ్జ్ అత్యంత ప్రమాదకరంగా మారింది. దీంతో పాటు ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే పలువురు వాహనదారులు ఇక్కడ నీటి ప్రవాహం వల్ల ఏర్పడిన నాచు కారణంగా జారిపడి ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. ఇంతటి సమస్యాత్మకంగా మారిన ఈ బ్రిడ్జ్ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేందుకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో శనివారం వరంగల్ నీట్కు చెందిన నిపుణుల బృందం సభ్యులు ప్రొఫెసర్ రమణారావు, ప్రొఫెసర్ పాండురంగారావు, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబులతో కలిసి ఈ ప్రాంతాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి మరోసారి సమగ్ర పరిశీలించారు. ఎమ్మెల్యే చంటి సమక్షంలో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ జరిపిన నిపుణులు శాంపిల్స్ ను పరిశీలించిన అనంతరం పరిష్కార మార్గాలను సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు నగరంలో లో బ్రిడ్జ్ అతి ప్రాముఖ్యత కలిగిందన్నారు. వాహనాల రాకపోకల రద్దీని తగ్గించేందుకు ఇది అత్యంత ఉపయుక్తమన్నారు. అయితే నిత్యం గ్రౌండ్ వాటర్ ఊరుతూ ఉండడం వల్ల ఆ వాటర్ లో బ్రిడ్జ్ లో నిలవుండకుండా మోటార్ల సాయంతో ఎప్పటికప్పుడు పైకి తోడుతున్నారన్నారు. దీనివల్ల కార్పొరేషన్ కు నెలకు ₹1,00,000 వరకు అధిక వ్యయం అవుతుందన్నారు. దీని దృష్ట్యా సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకే నిష్ణాతులైన నిపుణుల్ని తిరిగి ఏలూరు నగరానికి మరోసారి తీసుకువచ్చామని, అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి సమస్య పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం నిపుణుల బృందం సభ్యులు ప్రొఫెసర్ రమణారావు, పాండురంగారావులు మాట్లాడుతూ సమస్య మూలాల్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ కత్తిర రామ్మోహన్ రావు, నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, నడపనదాన భాస్కర్, సామాజిక సేవాకర్త బీకేఎస్ఆర్ అయ్యంగార్ తదితరులు పాల్గొన్నారు. The water table within the Eluru city is very high, and as per the reports, it is within the 1 to 5 meter depth. ప్రొఫెసర్ రమణమూర్తి గారు మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారితో, ఆనరబుల్ మేయర్ గారితో అందరితో వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ టు డూ సంథింగ్ ఫర్ దిస్ గ్రేట్ స్ట్రక్చర్. ఇప్పుడు రమణమూర్తి గారు చెప్పినట్టుగా గ్రౌండ్ వాటర్ టేబుల్, ఇందులో గ్రౌండ్ వాటర్ మరి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అనేది ఏలూరుకి ఎంత ప్రాముఖ్యత అనేది మరి ఏలూరు ప్రజానికానికి కానీ అందరికీ కూడా తెలుసు. దీనికి ఏదైతే ఈ బ్రిడ్జ్ వేసి మరి అందరికీ కూడా అనుసంధానంగా తీసుకొచ్చి దీన్ని ఉపయోగంలో పెట్టిన తర్వాత దీనివల్ల వచ్చే ఇబ్బంది, వాటర్ కింద నుంచి రావడం వల్ల అనేక మంది వెహికల్స్ మీద వెళ్ళేవాళ్ళు కానీ, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కానీ అనేక మంది పడిపోవడం జరుగుతుంది. నాసు, అలాగే దీన్ని వాటర్ తోడటానికి కూడా ఖర్చు కార్పొరేషన్ ద్వారా ఎక్కువగా పెడతారు. దాన్ని మరి పరిగణలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో మరి 3 నెలల క్రితం మరి పాండురంగారావు గారు ప్రొఫెసర్ని పిలిపించడం జరిగింది. ఆయన్ని సలహా మేము ఎందుకనంటే నిష్ణాతులైన వాళ్ళని తీసుకొచ్చి కొంచెం చూపించి దీనికి రెమెడీ మాకు కావాలని చెప్పడం జరిగింది. మరి రమణమూర్తి గారని వరంగల్ NIT నుంచి మరి ఆయన్ని పిలిపించడం జరిగింది. ఆయనంతా కూడా ఏం చేస్తే ఇది తగ్గుద్ది అనేది ముందు ఏదైతే వస్తుందో దీంట్లో ముందు 75% మనం ఇక్కడ 2-3 చోట్ల పాయింట్ వేసి అది ఎంతవరకు రెడ్యూస్ అవుతుంది అనేది ఒక శాంపిల్ తీద్దామని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడున్న టెక్నికల్ టీంతో కానీ, కార్పొరేషన్ మేయర్ గారు, కమిషనర్ గారితో కానీ వాళ్ళంతా కూడా చర్చించుకుని దీన్ని ప్రతిదీ కూడా రేపు ఈ బ్రిడ్జికి లైఫ్ పీరియడ్ పెరగాలి. ఎందుకంటే రేపు రాను ఇదే విధంగా ఉంటే ఎప్పుడు డ్యామేజ్ అయిపోద్దా అనే భయం మాలో ఉంది. తప్పనిసరిగా దీని మీద బాధ్యత పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భావి తరాలకి ఎప్పుడు కూడా ఉండాలి. ఎన్ని 100 ఏళ్ళ చరిత్ర అయినా కూడా ఈ వంతెన ఉండవలసిన అవసరం ఏలూరు నగరానికి ఉంది. కాబట్టి దీన్ని ముందే మనం కాపాడుకుంటే రేపు చిన్నగా మధ్యలో ఎప్పుడు రిపేర్లు వస్తాయి, వచ్చినప్పుడు మనం చేసుకోవచ్చు. వాళ్ళు ఏదైతే కాంక్రీట్ చేయాలంటున్నారో తర్వాత మళ్ళీ స్టెప్ వైజ్గా మళ్ళీ దాని మీద స్లాబ్ వేసి అలాగే దానికి పిల్లర్లు వేసి యూ షేపులా దీన్ని తీసుకురావాల్సిన మార్గాలు ఇవన్నీ కూడా చెప్తున్నారు. అవన్నీ కూడా వాళ్ళు కూర్చుని చర్చించిన దాని మీద ఎంత వ్యయమైనప్పటికీ కూడా అది చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. తప్పనిసరిగా వాళ్ళు ఒక బడ్జెట్ ఇచ్చిన తర్వాత అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి ఏలూరుకి దీని అవసరం గురించి చెప్పి దీంట్లో నుంచి సీఫేజ్ రాకుండా చేసే బాధ్యతని మేము కానీ, కమిషనర్ గారు కానీ, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కానీ అందరం కూడా తీసుకుంటాం. వాళ్ళు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కానీ అలాగే మిగతా వాళ్ళతో కానీ అందరితో కూడా రమణమూర్తి గారు చర్చిస్తారు. చర్చించిన మీద ఆయన ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చాక దీన్ని ఆచరణలో పెడతాం జరుగుతుందని సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం. ఏదైతే 2 టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి
మరి ఇక్కడ నిత్యం కూడా ఎంతో మందికి ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ బ్రిడ్జ్ కి సంబంధించి మరి ఇది నిర్మాణ దశ నుంచి కూడా వాటర్ లీక్ అవడం వల్ల మరి నాచు పట్టడం కానివ్వండి, అలాగే ఇసుక కూడా మేటలుగా రావడం వల్ల మరి ఎంతో మంది బైకుల మీద వెళ్లే వాళ్ళకి కూడా ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. మరి అలాగే ఏదైతే మరి మెయింటెనెన్స్ కూడా ప్రతి నెల కూడా దాదాపుగా ₹1,00,000 ఖర్చు ఈ మెయింటెనెన్స్ కూడా మోటార్స్ ద్వారా ఆ నీళ్లు తోడేందుకు కూడా మరి ఖర్చు అవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ శాసనసభ్యులు వారు ప్రత్యేకంగా దీనిపై శ్రద్ధ తీసుకొని మరి వరంగల్ నుంచి మరి ప్రొఫెసర్స్ రమణమూర్తి గారు అలాగే పాండురంగారావు గారిని కూడా తీసుకురావడం జరిగింది. ఆ నిపుణుల ద్వారా ఇవన్నీ కూడా పరిశీలించి ఏదైతే ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించి ఇది శాశ్వత పరిష్కారం చేసేందుకు మేమందరం కూడా కృషి చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో అందరితో కూడా చర్చించి ఒక రిపోర్టు తయారైన తర్వాత దీనికి సంబంధించి ప్రత్యేకంగా మరి శాశ్వత పరిష్కరించేందుకు మేమందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం. 25 మంది సభ్యుల్లో ఒకరికి ₹55 లక్షల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒక్కరికి 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్, ఒక్కరికి 35 లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 1250 చదరపు అడుగులు గల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, 18 మంది సభ్యులకు ₹20 లక్షల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరములకు సంప్రదించండి 9505288786.